మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. మొదటి ప్రపంచ యుద్ధానికి ముందే ఖమ్మం కాలవొడ్డు పరిధిలో మున్నేరుపై ఒక వంతెన నిర్మించారు. దాదాపు ఇది అతి పురాతనమైన వంతెన అని చెప్పుకోవాలి. ప్రస్తుతం మనం ఖమ్మం కాలవొడ్డుపై మున్నేరు నదిపై నిర్మించిన వంతెన వద్ద మనం ఒక్కసారిగా విజువల్స్లో చూసుకోవచ్చు. ఇది ఖమ్మంలో దాదాపు మొదటి ప్రపంచ యుద్ధానికంటే ముందుగానే ఈ వంతెన అయితే నిర్మించారని చెప్పేసి ఆనవాళ్ళు చెప్తా ఉన్నాయి. సో పూర్తిగా నిజాం పాలనలో రాతి కట్టడంతో వారధిని నిర్మించారు. 128 ఏళ్లుగా ఎన్నో వరదలను తట్టుకుంటూ ఈ వారధి నేటికి పూర్తి సేవలను అయితే అందిస్తుంది. గత ఏడాది జూలై అలాగే ఈ ఏడాది ఆగస్టులో వచ్చిన భారీ వరదలకు కూడా ఎదురొడ్డి నిలిచింది. ఇది పురాతన నిర్మాణం అవ్వడంతో ఇప్పటి ఇంజనీర్లు దీన్ని మెషినరీ ఆర్చ్ బ్రిడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. సున్నం రాళ్లతో దీన్ని నిర్మించడం విశేషంగా చెప్తున్నారు. మున్నేరు నదిపై రాతి గోడలతో నిర్మించి వాటిని అనుసంధానం చేస్తూ రాళ్ల ఆధారంగా స్లాబులు అలాగే 200 మీటర్ల పొడవులో రోడ్డు మార్గం రూపొందించారు. 2002 వరకు దీనిపై భారీ వాహన రాకపోకలు సాగేవి. కానీ ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా బైపాస్లో 22 ఏళ్ల క్రితం ప్రకాష్ నగర్ వద్ద 12 ఏళ్ల క్రితం నిర్మించిన కాంక్రీట్ వంతెనలు నిర్మించారు. సో మొన్నటి వరదలకు ఈ 2 వంతెనలు పూర్తిగా ఊగిపోయాయి. ప్రకాష్ నగర్ వద్ద వంతెన మీద స్లాబులు కూడా కొంత పక్కకు జరిగిన విషయంతో వాహన రాకపోకలను కూడా పూర్తిగా నిషేధించారు. సో నాటి నిర్మాణ కౌశల్యాన్ని గుర్తు చేసుకుంటూ పురాతన రాతి కట్టడం మాత్రం సగర్వంగా నిలిచిందని చెప్పుకోవాలి. ఈ వారధిని నవీకరించి చారిత్రాత్మక వారధిగా వారసత్వ సంపదగా గుర్తించాలని స్థానికులైతే పూర్తిగా కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఈ బ్రిడ్జి నిర్మాణం దాదాపు 1896లో 20 అడుగుల వెడల్పుతో 200 మీటర్ల పొడవున అయితే పూర్తిగా ఈ బ్రిడ్జి నిర్మించారు. ఈ నదిలో పూర్తిగా 18 రాతి గోడలు కూడా నిర్మించారు. 18 రాతి గోడల సహాయంతో ఈ బ్రిడ్జిని అయితే పూర్తిగా నిర్మించిన పరిస్థితి కనబడుతుంది. సో ఒక్కసారిగా చూసుకోవచ్చు. పూర్తిగా ఆ సిమెంట్ కూడా ఎక్కడా వాడలేదు. పూర్తిగా సున్నపు రాయినే సున్నపు రాయినే ఆధారంగా చేసుకొని బ్రిడ్జిని అయితే నిర్మించారు. ఇది చాలా పురాతనమైన కట్టడంగా అయితే దీన్ని పిలుస్తున్నారు. మిషనరీ ఆఫ్ బ్రిడ్జ్గా కూడా ఇప్పటికీ సేవలు అందిస్తూ ఉంది. దాదాపు 128 ఏళ్ల క్రితం నాటి నిర్మించిన ఈ బ్రిడ్జి ఇప్పటి వరకు కూడా చాలా స్టాండర్డ్గా ఉంది. దీనికంటే వెనుక గత 12 ఏళ్ల క్రితం ప్రకాష్ నగర్ బ్రిడ్జి మీద ఒక వంతెన నిర్మించారు. అలాగే 22 ఏళ్ల క్రితం ఇదే మున్నేరు మీద మరో బ్రిడ్జి కూడా నిర్మించారు. కానీ ఈ 2 బ్రిడ్జిలు కాకుండా ఈ బ్రిడ్జి మాత్రం ఎన్నో వరదలను కూడా తట్టుకొని దాదాపు గత ఏడాది కూడా మున్నేరు 28 అడుగుల ప్రవాహం అయితే ఉంది. 28 అడుగుల ప్రవాహం గత ఏడాది. ప్రస్తుతం పోయిన ఆగస్టులో దాదాపు మున్నేరు 40 అడుగుల మేర ఉధృతంగా ప్రవహించినప్పటికీ ఈ బ్రిడ్జి నిర్మాణం ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరకుండా అలాగే స్టాండర్డ్గా ఉంది. కానీ పురాతన కట్టడం అంటే ఈ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా స్థానికులు కూడా పూర్తిగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో 200 మీటర్ల వెడల్పుతో అయితే పూర్తిగా ఈ బ్రిడ్జి నిర్మాణం 200 మీటర్ల వెడల్పు 20 అడుగుల వెడల్పుతో అయితే పూర్తిగా ఈ బ్రిడ్జిని అయితే నిర్మించారు. సో కొంత భారీ వాహనాల దృష్ట్యా రద్దీ దృష్ట్యా దీని మీద హెవీ వెహికల్స్ అయితే రాకపోకలు జరుగుతున్నాయి. కానీ ట్రాఫిక్ పెరిగిన దాంతో అనుగుణంగా 2 వంతెనలు కూడా పూర్తిగా నిర్మించారు. సో దీని మీద భారీ వాహనాలని పూర్తిగా నిషేధించారు. ఎందుకంటే పురాతన కట్టడం కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి భారీ వాహనాలు అయితే రోడ్డు మళ్లింపు చేశారు. కానీ ఇప్పటి వరకు ఎన్ని వరదలు వచ్చినా ఎన్ని వానలు వచ్చినా కానీ అన్నీ తట్టుకొని అయితే ఈ బ్రిడ్జి ఇప్పటివరకు స్టాండర్డ్గా నిలిచిందంటే పురాతన కట్టడాలు అప్పటి కట్టడాలు ఈ విధంగా ఉండేవని చెప్పేసి కూడా చరిత్ర చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో దీని తర్వాత నిర్మించిన బ్రిడ్జిలు కూడా చిన్నపాటి వరదలకే పూర్తిగా ఊగిపోయి కుంగిపోతున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఈ బ్రిడ్జి మాత్రం అలా కాకుండా పూర్తిగా సున్నపు రాయి బేస్ చేసుకుని రాళ్లను సున్నపు రాయిని బేస్ చేసుకుని మాత్రమే ఈ బ్రిడ్జిని కట్టారు. సో ఖమ్మం నగరంలో మున్నేరు మీద ప్రధానమైన వంతెన ఫస్ట్ వంతెన ఇదే కావడం విశేషంగా నిలుస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ పురాతన కట్టడాలని కాపాడుకోవాలి, పురాతన నిర్మాణాలని మనం మళ్ళీ ఆదరించాలని చెప్పేసి కూడా ఖమ్మం స్థానికులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ ఈ బ్రిడ్జి మీద పక్కన ఆల్రెడీ సస్పెన్షన్ బ్రిడ్జి కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అది కూడా నిర్మాణ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. సో వరదల దృష్ట్యా కొంత నిర్మాణ పనులు ఆటంకం కలిగింది. అయినప్పటికీ ఈ బ్రిడ్జి 128 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఏమాత్రం వర్షాలకి వరదలకి కుంగిపోకుండా స్టాండర్డ్గా నిలిచిందని చెప్పుకోవాలి. సో ఇది ఈనాటి
పురాతన కట్టడం మీద ఆర్టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, ఆర్టీవీ ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.